వాక్యము. యోమ్ దెబిరీం 10వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనం. నీ నేల పంట విషయములోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఆహారము తినేదే నేల పంట ద్వారా. ఏదైతే తినవ్వండి, ఫ్రూట్సే కావచ్చు, లేదా మిల్లెట్సే కావచ్చు, ఏదైనా కాయగూర కావచ్చు, ఏదైనా సరే నేల పంట విషయంలో సర్వ సమృద్ధి దేవుడు అనుగ్రహించును కాక. ఇది ఆత్మీయమైన అర్థము ఉంది, శారీరకమైన అర్థము ఉంది. శారీరకమైన అర్థం ఏంటి? మామూలుగా ఆహారమే. నువ్వు చేస్తున్న పంట, నువ్వు చేస్తున్న ఆ యొక్క వృత్తిలో దేవుడు ఖచ్చితంగా నీకు తోడేయండి. వర్షము దాని కాలమందు అనుగ్రహించి, ఎండ దాని కాలమందు అనుగ్రహించి, నీ కోత పంటంతా కోసి మోపుగా అది ఉన్నప్పుడు, అది బస్తాలకు ఎక్కించక ముందు వర్షాలు వచ్చి పాడైపోకుండా దేవుడు ఆకాశంను తన యొక్క ఆధీనంలో ఉంచుకొని సమృద్ధిగా పంట అనుగ్రహించి, ఆ పంట సమృద్ధిగా ఎలాగున ఎవరెవరికి చేరాలో ఆ విధంగా అనేక మందికి చేరును గాక. అదే మరి యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఆత్మీయమైన పంట. నేల అంటే లోకము. లోకములో నువ్వు విత్తుతున్న దేవుని యొక్క వాక్యములో ఆ విత్తనాలు పండి, ఆ విత్తనాలు వృద్ధి చెంది మంచి నేలను నాటబడిన విత్తనము 30దంతలు, 60దంతలు, 100అంతలుగా ఫలాలు పొంది దేవుని కొరకు మాత్రమే జీవించును గాక. అందులో దేవుడు సమృద్ధిగా మేలు చేయును గాక. దేవుడి గురించి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.